మరణము యేసు ప్రభుని బంధించుట అసాధ్యమైన పని. మరణ వేదన నుండి దేవుడు అతన్ని లేపినాడు. మనం అందరూ చనిపోతే ఇంక తిరిగి రాము. అయితే యేసు ప్రభు చనిపోయాడంట, మరణం ఆయనను బంధించలేదంట. మరలా 3వ రోజే లేచి అందరికీ కనబడ్డాడు. దెయ్యంలాగా కాదు, ఆయనున్న ఆ మహిమా శక్తితో కనబడ్డాడు. చాలామంది చనిపోతే దెయ్యాలా కనబడతారు కదా, లేచి మా తాత వచ్చాడు, మా యవ్వ వచ్చిండు అని. యేసుప్రభు అట్లా కనబడలే. యేసుప్రభు దేవుడిగానే కనబడ్డాడు. சில பேர் செத்துட்டாங்களன்னா பேயா வந்து காணுவாங்க. பேயை வந்து பார்ப்பாங்க, ஐயோ பேய் வந்துருச்சு அப்படின்னு சொன்னாங்க. இயேசு சாமி அப்படி வரல, దేవనాగ వందర్ அவர். ఆయనను మరణం బంధించదు. ఆయన చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. సరే, ఇంకొక మాట కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును, చనిపోతుని కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడినై ఉన్నాను. అదిగో చనిపోయిందే కాకుండా లేచిందే కాకుండా మరణము యొక్క తాళం, పాతాళం యొక్క తాళం, చెవి కీ నా దగ్గరే ఉంది అన్నాడు. మరణంకి చనిపోవాలంటే కీ ఎవరి దగ్గర ఉందంట? నా దగ్గర ఉంది అన్నాడు ఆయన. ఒకవేళ చనిపోయి పాపి పాతాళానికి పోవాలంటే, ఆ పాతాళానికి పోవాలంటే గేట్ ఎవరు ఓపెన్ చేసి పంపించాలంట? యేసుప్రభు పంపాలంట. ఒకవేళ నువ్వు చనిపోవాలన్నా కూడా నేను నీకు కీ ఇస్తే నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు. ఒకవేళ నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళాలన్నా ఆ కీ నేను ఓపెన్ చేస్తేనే మీరు నరకానికి పోవాలంటున్నాడు. ఎవరు ఈయనైతే? அவர் சொல்கிறார், நான் முதல்ல இருந்து முதல் நானே பின்னும் நானே, மரணத்தின் கீ என்னோட இருக்கு, பாதாளத்தின் கீ என்னோட இருக்கு. அப்போ யார் இவர்? நான் మరికినమన్నా యేసుస్వామి కీ కుడుకునుమా? సో తెలుసుకుందాం మనం ఎవరిని నమ్మాము అని, ఎవరిని ఆరాధిస్తున్నాము అని. మరణపు కీ కలిగిన వాడు పాతాళానికి పోవాలన్నా కూడా ఈయన ముఖం చూసే